అమ్మా వెళ్ళొస్తానే. ఏంటి బండి తీస్తా అనుకున్నారా? అంత లేదండి, ఈ బండి మంద కాదు. అసలు మనకు బండే లేదు, అందుకే బస్కి వెళ్ళిపోదామా? బస్ స్టాప్కి వచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది నాకెందుకు బైక్ లేదు అని. నా ఫ్రెండ్స్లో అందరికీ బైక్స్ ఉన్నాయి, ఒక్క నాకు తప్ప. అలా అని నాకు కొనమని ఇంట్లో ఇబ్బంది పెట్టలేనుగా. బాయ్స్కి బైక్ అనేది ఒక ఎమోషన్. ఒక్క బస్ కూడా టైంకి రాదు, అదేంటో నాకు కూడా అర్థం కాదు. పోనీ ఆటోకి వెళ్ళిపోదామంటే మనకున్న దరిద్రానికి మన పక్కన ఒక్క అమ్మాయి కూడా కూర్చోదు. బస్ ఉంచుకొని ఆటో ఛార్జీకి డబ్బులు పెడుతున్నామంటే ఒక్క అమ్మాయి అయినా సరే మన పక్కన కూర్చోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. ఇట్స్ ఏ బాయ్ థింగ్. నా పేరు దినేష్. నా కోసం చెప్పాలంటే అలవైకుంఠపురంలో అల్లు అర్జున్ చెప్పినట్టు నా జీవితంలో ఆహా అనుకున్నట్టు ఒక్కరోజు కూడా లేదు. ఆ రోజు కోసమే వెయిటింగ్. ఏముంది, మాట్లాడదామా? వద్దు, మళ్ళీ మన కోసం ఏమని అనుకుంటుందేమో. ఇలా అనుకుని 20 సంవత్సరాలు బొక్క పెట్టుకున్నావు కదరా. ఇప్పటి వరకు ఒక్క అమ్మాయితో కూడా మాట్లాడలేదు. ఇప్పుడు తినతో కూడా మాట్లాడకపోతే తిని కూడా వెళ్ళిపోతుంది. ఒంటరిగా ఉంది, ఎలా అయినా మాట్లాడదాం. హాయ్ హాయ్ చెప్పినా ఏమనలేదేంటి? మళ్ళీ ట్రై చేద్దాం. హలో హాయ్ చెప్పాను, హలో కూడా చెప్పాను, అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదేంటి? మేబీ నార్త్ ఇండియన్ ఏమో. హిందీలో ట్రై చేద్దాం. అన్నట్టు మనకి హిందీ రాదు కదా, గూగుల్ దాన్ని అడుగుదాం. హాయ్ ఇన్ హిందీ. నమస్తే అంటారా? మన తెలుగులో కూడా అలానే అంటారే ఏంటో. నమస్తే అండి. దీనికి హిందీ కూడా రాదా? మనకెందుకు, తెలుగులోనే ట్రై చేద్దాం. ఏమండే, మీతో మాట్లాడాలంటే. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకలా విసిగిస్తున్నావు? ఇదేంటి సడన్ గా ఎంత మాట అనేసింది? మూసుకొని ఫోన్ పెట్టి ఇంకా. హో, మనల్ని కాదా, ఫోన్లోనా? అంటే దీని ఇప్పటి వరకు ఎయిర్ బడ్స్ యూజ్ చేసింది అనమాట. అందుకనే నా మాటలేం వినిపించలేదు. సింగిల్ ఎయిర్ బడ్ యూజ్ చేసినట్టుందే. అంటే పాపకి లాంగ్వేజ్ ప్రాబ్లం కాదు, బలుపనే ప్రాబ్లం ఉంది. ఇలా అయితే పాపతో చాలా కష్టం. ఏంటో నా బతుకు, ఇటు బస్సు రావట్లేదు, ఇటు పాప మాట్లాడట్లేదు. అయినా దేవుడా, నీకు నా మీద జాలనేదే లేదా? మరీ ఇంత దరిద్రంలో బతికిస్తున్నావు. ఏం దేవుడు అయ్యా నువ్వు? ఏంటి ఒక్కదానే ఉన్నావా? కొన్ని తోడుగా నేను రానా? ఏం మాట్లాడలేదండి. ఏంటి ఇంకా నా మీద కోపం తగ్గలేదా నీకు? నువ్వెవడరా? నేను చెప్తాను భయ్యా, ఒక్క నిమిషం పెట్టండి. ఏంటి బ్రో, తనని ట్రై చేస్తున్నావా? అవును, నీకేంటి? ఇప్పుడు వీడితో మనకు గొడవ ఎందుకు, నైస్గా హ్యాండిల్ చేద్దాం. అంటే బ్రో, తను నేను లవర్స్ బ్రో. మా ఇద్దరికి చిన్న గొడవ, అందుకే తన మీద అలిగింది. వేరొకరి లవర్ని అలా ఇబ్బంది పెట్టడం తప్పు కదా బ్రో, కొంచెం అర్థం చేసుకో. ఓ, మీ లవర్ సార్, సారీ బ్రో. పర్లేదు బ్రో, నువ్వు మమ్మల్ని అర్థం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలు. సారీ సిస్టర్. సిస్టరా? నువ్వు రెడీగా ఉన్న తిట్లు తినడానికి కోప తెప్పించావు కదా. సరే బ్రో, ఏదో మేనేజ్ చేసాం కాబట్టి సరిపోయింది, లేకపోతే మన పరిస్థితి ఏంటో. ఇదేంటి ఎలా వస్తుంది? ఈ రోజుతో నా పని అయిపోయినట్టే. హలో, థ్యాంక్స్. థ్యాంక్స్ చెప్పడానికి వచ్చిందా? ఇంకా నేను కంగారు పడిపోయినే. మనం కూడా టెక్ చేద్దాం. నీకే చెప్పేది థ్యాంక్స్ అని. ఏంటి, ఇందాక నేను చేసిన దానికి రివెంజా? సరే అలానే ఉండే అయితే. ఏంటండి, నేను ఏదో కొంచెం టెక్ చేశాను అనుకో, బతిమాలొచ్చుగా. నేను బ్రతిమలాడాలా? కొంచెం ఎక్కువైనట్టుంది. ఎక్కువైందా? ఇక నుంచి ఎక్కువ చేయలేండి. నా పేరు దినేష్. మిమ్మల్ని చూస్తే జాలేస్తుందండి. ఎందుకు?
మీ అమ్మ నాన్న ఇంత అందమైన కూతురు కానీ ఏం లాభం చెప్పండి, చెప్పడానికి ఒక పేరు కూడా పెట్టలేదు. అందుకే కదా మీరు నాకు పేరు చెప్పలేదు. హలో, నాకు ఒక పేరుంది. అయితే చెప్పండి. నేను తెలియని వాళ్ళకి నా పేరు చెప్పనులే. నేను తెలుసుకుంటా అండి, నాకు అలాంటి పట్టింపులు ఏం లేవు. మిథున. మీలాగే మీ పేరు కూడా చాలా బాగుందండి. ఏంటి? అదే మీ పేరు బాగుందని చెప్తున్నాను. పాపను భరించడం చాలా కష్టం. ఏంటిది అస్సలు పట్టించుకోవట్లేదు? బస్సు వచ్చేస్తుందే, ఇప్పుడు ఏం చేద్దాం? మనకి లేట్ అవుతుంది, వెళ్ళిపోదాం. నేను వెళ్ళిపోతే తనొక్కరితో అయిపోతుందేమో. ఇక్కడ ఎవరు లేరు కూడా. మళ్ళీ ఇందాకల్లా ఎవరైనా వస్తే ఎందుకో వెళ్ళాలనిపించడం లేదు. ఏంటి బస్సు ఎక్కున్నా మళ్ళీ వచ్చేసావు? అంటే అది నేనెక్కాల్సిన బస్ కాదు. మరి అలాంటప్పుడు ఎందుకు లేచావు? కనిపించక. నీకు ఐసైట్ ఉందా? ఏంటండి మీరేమైనా సిఐడి ఆఫీసరా లేక నేనేమైనా హత్య చేశానా అని క్వశ్చన్ అడుగుతున్నారు? చెప్పాగా అది నా బస్ కాదని. ఆ బస్సు నీది కాదని నాకు తెలుసు, గవర్నమెంట్ వాడిది. ఏంటి జోకా? అస్సలు బాగాలేదు. అవును, ఇంతకీ మీరెక్కడికి వెళ్ళాలి? అవును, ఇంతకి ఇదే ప్లేస్? ఏ బస్ స్టాప్ లో ఉన్నారో కూడా మీకు తెలీదా? మూసుకొని చెప్పు. అంటే ఇది వేపగుంట. వేపగుంట? నేను ఎంవిపి కాలనీకి వెళ్ళాలి. ఎంవిపి కాలనీయా? ఏ బస్ ఎక్కాలి? మీకు తెలీదా? ఇక్కడి నుంచి ఎంవిపి కాలనీకి బస్సులు ఉండవు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? మీరు కంగారు పడకండి, మీకు నేనున్నగా, నేను కూడా అటుపక్క వెళ్తున్నా. సరే అయితే నువ్వు నాతో తోడుగా రా. వద్దు వద్దు. అయినా నేను ఎప్పుడు అక్కడ చూడలేదే, అక్కడ నీకేం పని? మీరుండేది అక్కడే అని చెప్పారుగా, ఇక నుంచి నా పని అక్కడే. ఏదో అంటున్నావు. ఏదో ఒక పని అండి, బయటికి చెప్పండి అంతే. బయటికి చెప్పుకోలేని పనులు కూడా నువ్వు చేస్తున్నావా? నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే. అమ్మా తల్లి, నేనేం చెప్పాలో తెలియక మాట వరుస కలా అన్నా అమ్మా. నాకు నీ మీద నమ్మకం లేదు. సర్లే గాని ఇందాక నుంచి కొట్టేస్తుంది, అడిగమంటావా? నువ్వు గొర్రె బిడ్డవా? అదే ప్రభు బిడ్డ అని అడుగుతున్నా. కాదు, ఎందుకలా అడిగావు? అంటే మిమ్మల్ని చూస్తుంటే సండే కేక్ కోసం చర్చికి వెళ్ళే దానిలా కనిపిస్తాను. కేకుల కోసం చర్చికి వెళ్ళేదానిలా కనిపిస్తున్నానా నీకు? అంటే అది ఏదో జోక్ చేశా అండి, అదంత బాలేదని అర్థమైంది. అయినా మీకు ఈ బస్ స్టాప్ సెట్ అవ్వట్లేదు. ఎవరు మీరు? ఎక్కడెందుకున్నారు? ఈ రోజు మా ఫ్రెండ్ బర్త్డే, నేను తనతో బయటకు వచ్చాను. తనకి నాకు గొడవైంది, కోపంతో తిట్టేసి అక్కడ దిగిపోయాను. ఫ్రెండ్ అంటే అమ్మాయా అబ్బాయా? నీకెందుకు? అమ్మాయే. అలా అయితే ఓకే. ఏంటి ఓకే? ఏం లేదండి, నార్మల్ గానే ఓకే అన్న. ఇంతకీ మీకు లవర్ ఉన్నాడా? నీకెందుకు? జనరల్ గా తెలుసుకుందామని. తెలుసుకొని ఏం చేస్తావు? లేడంటే మేము ట్రై చేసుకుంటాం. ఏమన్నావు? అమ్మ దీనమ్మ వినేసిందా? ఏం లేదండి, జనరల్ గా తెలుసుకోవడంలో తప్పేంటి అంటున్నా. నువ్వేమనుకుంటున్నావు? నాకు లవర్ ఉన్నాడనా లేడనా? ఈ రోజుల్లో యావరేజ్ ఉన్న అమ్మాయిని ఎవడో వదలడం లేదు. మీరేమో సూపర్ గా ఉన్నారు. ఈ పాటికి చాలా మంది ప్రపోజ్ చేసి ఉంటారు, ఇప్పటికీ చేస్తూ కూడా ఉండొచ్చు. నువ్వు చెప్పింది నిజమే. అంటే మీకు లవర్ ఉన్నాడా? చెప్పేది పూర్తిగా విను. నాకు చాలా మంది ప్రపోజ్ చేశారు, చేస్తున్నారు కూడా, కానీ నాకు ఎవరు నచ్చట్లేదు. అంతమంది ప్రపోజ్ చేసినా నచ్చలేదంటే మనం అస్సలు నచ్చాం. సర్లేండి. ఇంతకీ నీకు లవర్ ఉందా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నారు? చిన్నప్పటి నుంచి లవ్ స్టోరీస్ చూడటం తప్ప లవ్ చేయడమే తెలీదు. అంతలా చూస్తావా లవ్ స్టోరీస్? లవ్ స్టోరీస్ చూసి ఆనందపడ్డం, మళ్ళీ మనకి ఎవరు లేరని బాధపడ్డం, అంతే మన బతుకు. ఏంటి లవర్ లేదని చాలా బాధపడుతున్నట్టున్నావు? నాకు లవర్ లేదన్న బాధ కన్నా నాకన్నా చిన్నపిల్లల లవర్ మెయింటైన్ చేస్తున్న బాధ ఎక్కువ అండి. ఆ మాటకొస్తే నా జీవితం మొత్తం బాధలే. ఏంటి జీవితం లేదో కోల్పోయినట్టు మాట్లాడుతున్నావు? ఏముందని కోల్పోవడానికి? ఏం లేదు ఇక్కడ, మిడిల్ క్లాస్. ఇంతకీ మీ ఫాదర్ ఏం చేస్తారు? మా ఫాదర్ ఏమో ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తారు, అమ్మ ఏమో హౌస్ వైఫ్. ఇంతకీ మీ నాన్న ఏం చేస్తారు? మా నాన్న జాబ్స్ చేయరు, ఇస్తూ ఉంటారు, సివిల్ కాంట్రాక్టర్. అంటే బలిసునులు అన్నమాట. ఏమన్నావు? నిన్నే అడిగేది, ఏమన్నావు? అదే మీరు బాగా రిచ్ అని చెప్తున్నా. డబ్బులుంటే రిచ్ అయిపోతారా? మా దృష్టిలో డబ్బులుంటే రిచ్చే. నా దృష్టిలో డబ్బులుంటే రిచ్ కాదు, మంచి మనసుంటే రిచ్. ఏంటో ఈ జనాలు, డబ్బులుంటే ఏం చేసుకుంటాం, మంచి మనసు ఉంటే చాలు అంటారు. మళ్ళీ మంచి మనసు వస్తే మంచి మనసు ఏం చేసుకుంటాం, డబ్బులు ఉండాలి అంటారు. ఎప్పటికీ అర్థం కారు. అయినా మీరు మంచోళ్ళని నాకు తెలుసండి, అందుకే రిచ్ అని చెప్పా. నేను మంచిదాన్ని నాకు తెలుసు, నువ్వు చెప్పనవసరం లేదు. మంచి వాళ్ళు ఎవరు? మేము మంచోళ్ళని చెప్పుకోరేమో. నేను చెప్పుకుంటాను, నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లం లేదండి. ఇందాక మీ నాన్నగారి కోసం చెప్తూ ఆపేశారు, మీకోసం చెప్పలేదు. ఇంతకీ మీరేం చేస్తారు? నేను బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నా. నేను థర్డ్ ఇయర్. బీటెక్ కాదు, డిగ్రీ. ఇంతకీ మీరు ఏ కాలేజ్? కాలేజ్ ఒకటి చెప్పనా లేక మా ఇంటి అడ్రస్ కూడా చెప్పాలా? చెప్పినా పర్లేదండి. ఏంటి
అదే నేను ఎప్పుడు బస్సులోనే తిరుగుతూ ఉంటాను, మీరు ఎప్పుడు బయట కనిపించలేదని. నేను కాలేజ్ బస్సులో వెళ్తా, బయట కనిపించే ఛాన్సే లేదు. కాలేజ్ బస్సులో కాకపోతే కార్లో వెళ్ళండి. కాలేజ్ అడ్రస్ చెప్పండి చాలు. ఇదేంటి ఎంత కోపంగా చూస్తుంది? మన డ్రైవింగ్ బాగాలేదే ఏంటి? కాలేజ్ కార్ బానే ఉన్నాయిగా. గీతం కాలేజ్. చెప్పేసింది. ఆ కాలేజ్ మనకు కొంచెం దూరమే, బట్ కలవచ్చు. నేను నిన్ను ఎందుకు కలుస్తాను? అదే స్టడీ పరంగా డౌట్స్ ఉంటే కలవచ్చు అంటున్నా. రే, నేను చదివేది బీటెక్, నువ్వు చదివేది డిగ్రీ, మన ఇద్దరికి స్టడీస్ ఎలా మ్యాచ్ అవుతాయిరా? అంటే నాకు కాదు, నా ఇంజనీరింగ్ ఫ్రెండ్కి డౌట్ వస్తే కలవచ్చు అంటున్నా. అసలు ఏంట్రా నీ బాధ? ఇందాక నేను చూస్తున్నా, నన్ను ట్రై చేస్తున్నావా? చచ్చా అలా ఏం లేదే. ఏ మీకు అలా అనిపించిందా? ఆహా, అలా ఏం కాదు. ఏమోలే, వదిలే. అదేంటి అడిగేది మీరే, వదిలేమనేది మీరే. సర్లేండి. అన్నట్టు ఇందాక లవర్ టాపిక్ వచ్చినప్పుడు అడుగుదాం అనుకున్నా. మీకు లవర్ లేడు ఓకే, బట్ ఎలాంటి వాడు లవర్గా కావాలనుకుంటున్నారు? ఇప్పుడు అదెందుకు? అంటే జనరల్ గా అమ్మాయిలు ఎలాంటి అబ్బాయిలు ఇష్టపడతారో తెలుసుకుందామని. సరే అయితే, నాకు ఎలాంటి వాడు ఇష్టమో చెప్తా విను. హా, 6 feet హైట్ ఉండాలి, 60 శాలరీ ఉండాలి, 6 pack బాడీ ఉండాలి. చెప్పండి. 6 అంతస్తులు ఇల్లు ఉండాలి, 6 పండుగలు ఉండాలి, 6 కార్లు ఉండాలి. మీకు ఏమైనా 6 ఫ్యాంటసీ ఉందా? అన్నిట్లో 666 అనుకోని ఇందులో ఒక్కటి కూడా మనకు లేదే. ఇదేంటి ఎంత కోపంగా చూస్తుంది? కోపంలో ఏమైనా ఎక్కువ చేశానా? ఏమండి అంత కోపంగా చూడకండి, ఏదో ఒకటి మాట్లాడండి. నీకు షుగరా? చెప్పేది పూర్తిగా వినలేవా? నాకు 6 feet హైట్ ఉండాలి, 6 pack బాడీ ఉండాలి, 60 శాలరీ ఉండాలని ఏం లేదు. అబ్బాయి మంచివాడైతే చాలని చెప్తున్నా. సారీ అండి, అమ్మాయిలందరూ ఓవర్గా ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, మీరు కూడా అలా అనుకొని కొంచెం ఓవర్ చేశా. అమ్మాయిలందరూ ఒకేలా ఉండాలని ఏం లేదు, ఎవరి ఇష్టాలు వాళ్ళకు ఉంటాయి. తెలుస్తుందండి, తెలుస్తుంది. ఇంతకీ నీకెలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి కావాలంటే, ఆగు, నేను చెప్తా. నీకెలాంటి అమ్మాయి కావాలంటే అమ్మాయి అయితే చాలు, అంతే కదా? ఒప్పుకుంటా నేను కరువులో ఉన్నా, కానీ మరీ మీరు చెప్పేంత కరువులో అయితే లేను. సరే చెప్పు, ఇంతకు ఎలాంటి అమ్మాయి కావాలో? ఎలాంటి అమ్మాయి కావాలంటే నేనున్న దరిద్రంలోంచి నన్ను బయటికి తీసుకొచ్చే దేవతలంటే అమ్మాయి కావాలండి. అంటే డబ్బున్న అమ్మాయి కావాలంటావు? నేను అలా చెప్పలేదే. మరి నీ దరిద్రాలు పోవాలని డబ్బులు కావాలి, సో రిచ్ అమ్మాయే కదా కావాలి. డబ్బులు కావాలంటే రిచ్ అమ్మాయినే పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదు. పెళ్లి చేసుకున్న అమ్మాయితో కలిసి కష్టపడి కూడా రిచ్ అవ్వచ్చు. అబ్బో, అవునా? అవును, మా అబ్బాయిలందరూ ప్రేమించిన అమ్మాయి పక్క నుండి నువ్వు చేయగలను సపోర్ట్ చేస్తే చాలు, లైఫ్లో ఏదో ఒకటి సాధిస్తాం. గుడ్. పెద్ద ఎదవ అనుకున్నా, కానీ బుర్రలో మంచి ఆలోచనలే ఉన్నాయి. నేను చెప్పానా ఎదవనని? నువ్వు చెప్పనవసరంలే, మొహం చూసి ఎవరికైనా తెలిసిపోద్ది నువ్వు పెద్ద ఎదవ్వని. ఏంటి అలా చూస్తున్నావు? కోపంగా ఉందా? లేదులేండి. ఉన్నా ఏం చేయలేవులే, మూసుకొని ఉండడం తప్ప. నిన్ను లవ్ చేస్తున్నాను, ఒక్క రోజంతా వదిలేస్తున్నానే, లేకపోతే పాటి కుమ్మేసావా నువ్వు చేసే ఎక్స్ట్రాలకి. ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? అయినా ఇందాక నుంచి ఇక్కడే ఉన్నాం, మనం ఎప్పుడు బస్సు ఎక్కుతాం అసలు? బస్సులు వస్తున్నాయి, కానీ మనకు కావాల్సిన బస్సు రావట్లేదు, అందుకే మనం ఎక్కట్లేదు. మనకు కావాల్సిన బస్సు ఎప్పుడు వస్తుంది? అది గవర్నమెంట్ బస్సు, అది ఎప్పుడు వస్తే అప్పుడే మనం ఎక్కాలి. అదేం మన ఓన్ వెహికల్ కాదు. మీకు అంత కంగారుగా ఉంటే ర్యాపిడో బుక్ చేసుకుని వెళ్ళిపోండి. అయ్యో, కంగారులో ర్యాపిడో బుక్ చేసుకోమని చెప్పేశాను. కాంపిటీస్ బుక్ చేసుకుంటుందా ఏంటి? నాకు ఇక్కడ లొకేషన్ తెలియక బుక్ చేసుకోలేదు, లేకపోతే ఎప్పుడో బుక్ చేసుకుని వెళ్ళిపోయేదాన్ని. పిచ్చిది, లొకేషన్ డిటెక్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఉమెన్ ఊరికనే అయిపోతారా ఏంటి? సర్లేండి, బస్సు వచ్చేసింది, తొందరలోనే వెళ్ళిపోదాం. సర్లే. పాప వెళ్ళిపోతే మళ్ళీ కలవడం ఎలా? ఇక్కడ ఉన్నప్పుడే ఇన్స్టా ఐడి తీసుకోవడం బెటర్ ఐడియా. బస్సు రావడానికి ఇంకో 30 to 40 minutes పడుతుంది. ఈ లోపు ఎలా అయినా తీసుకోవాలి. ఏమండి, ఈ ఇన్స్టా నాకేమో నచ్చట్లేదండి, నన్నే మోసం చేద్దాం అనుకుంటున్నాడు. ఇన్స్టా వాడు నిన్ను మోసం చేస్తున్నాడా? ఏంటమ్మా మోసం? మరి లేకపోతే ఏంటండి, మీ పేరు కొడుతుంటే ఎవరెవరో డీలో చూపిస్తాడు. నాకు ఆ మాత్రం తెలీదా డీపీలో ఉన్నది మీరో కాదో అని? నా ఇన్స్టా ఐడితో నీకేం అవసరం? అంటే మిమ్మల్ని ఫాలో అవుదామని. అదే ఇన్స్టాలో మిమ్మల్ని ఫాలో అవుదామని. మీకు కూడా ఒక ఫాలోవర్ పెరిగినట్టు ఉంటుంది కదా. ఏం అవసరం లేదు. అడిగింది ఇన్స్టా ఐడియే కదా, ఏవో ఇంటి పేపర్లు అడిగినట్టు ఎందుకంటే బిల్డప్. ఆల్రెడీ 10 minutes అయిపోయింది, ఇంకా 20 minutes ఉంది. బస్సు వచ్చేస్తుంది, ఏం చెయ్యాలో ఏంటో. చా, ఇన్స్టా ఐడి సంపాదించలేకపోయాను, కనీసం ఫోన్ నెంబర్ అయినా సంపాదిద్దాం. ఏమండి, మీది జియో సిమ్మా లేక ఎయిర్టెలా? బిఎస్ఎన్ఎల్. మంచి సిమ్ అండి, అడవిలో కూడా సిగ్నల్ వస్తుంది. బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి మంచి ఆఫర్స్ ఉన్నాయంట, అవి మీకు అవైలబుల్ ఉన్నాయో చూసి చెప్తా. మీ నెంబర్ చెప్తారా? నువ్వు నా నెంబర్ తీసుకోవడానికి ఇలా చేస్తున్నావు అని తెలుసుకోవాలంటే చిన్నపిల్లనేం కాదు నేను. తెలిసిపోయిందా? మరి నెంబర్ అవ్వచ్చుగా. నేనెందుకు ఇవ్వాలి అయినా నీకు? అంటే ఇప్పుడు బస్సు ఎక్కి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ మిమ్మల్ని కలవాలంటే ఏదో కాంటాక్ట్ ఉండాలిగా. మళ్ళీ మనం ఎందుకు కలవాలి? ఎందుకు కలవాలంటే ఏం చెప్తామండి, పరిచయం పెంచుకోవడానికి కలవాలి. ఏం అవసరం లేదు. చా, ఇది కూడా దొబ్బింది.
అయినా సినిమాలో హీరోలే బెటర్. ఇలా అనుకుంటే అలా అమ్మాయి నెంబర్లు సంపాదించేస్తాం. మనం కూడా సినిమాలో హీరోలే ట్రై చేద్దామా? మిథున, నీ స్పెల్లింగ్ లాస్ట్ లో డబుల్ ఏ వస్తుందా లేక సింగిల్ ఏ వస్తుందా? సింగిల్ ఏ. అంటే నీ నేమ్ నా ఫోన్లో సేవ్ చేశాను, దాని కింద నెంబర్ ఏం సేవ్ చేయమంటావు? సరే చెప్తా. సరే చెప్పు. ఏంటి, నువ్వు ఇలా చెప్పగానే నా నెంబర్ నీకు ఇచ్చేస్తా అనుకుంటున్నావా? ఆ సినిమా నేను కూడా చూసా. నోరు మూసుకుంటే చాలా మంచిది. ఇదేంట్రా మరి ఇలా ఉంది? ఇలా అయితే మన వల్ల కాదు. బస్సు ఇంకా 10 నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ తిని కలవలేనే. నాకు ఆకలిగా ఉంది. అంటే ఇక్కడ దగ్గరలో షాప్స్ ఏం లేవండి తినడానికి. అయితే మనమే షాప్స్ రప్పిద్దాం. మ్యాజిక్ ఏమైనా చేస్తారా? మ్యాజిక్ ఏం కాదు, ఫోన్లో యాప్ యూస్ చేసి ఆర్డర్ పెడతాను. ఆర్డర్ పెట్టేశాను, ఇంకో 10 minutes లో వచ్చేస్తాయి. ఇంతకీ ఏం ఆర్డర్ పెట్టారు? నీకెందుకు? ఏమంటే నీకెందుకు అంటే మీ ఊత పదమా? ఏమడిగినా నీకెందుకు నీకెందుకు అంటారు. అంటే మేము కూడా మనుషులమే కదా, మాకు ఆకలేస్తుంది తిందామని. అయినా నేను నాకు నచ్చినవి ఆర్డర్ పెట్టుకున్నా, నీకోసం నేనేం పెట్టలేదు. ఎందుకండి అంత పిసినారుతాను? మీ నాన్న బాగా సంపాదిస్తుండగా మాకు ఆర్డర్ పెడితే ఏమైపోయింది? మా నాన్న సంపాదించేది నేను ఖర్చు పెట్టుకోవడానికి, అందరికి ఖర్చు పెట్టడానికి కాదు. బాగా చెప్పారండి. థ్యాంక్స్. మనుషులు అందంగా ఉంటే సరిపోదు, వాళ్ళ మనసులు కూడా అందంగా ఉండాలి. మిమ్మల్ని కాదండి, ఇన్స్టా కొటేషన్. టైం ఏమో అయిపోతుంది, ఇప్పుడు వచ్చి ఇన్స్టా ఐడి తీసుకోలేదు, ఫోన్ నెంబర్ కూడా తీసుకోలేదు. బస్సు వస్తే ఏంటి నా పరిస్థితి? ఏముంది, వెళ్ళిపోవడమే. మనకి ఎలాగో లేట్ అయిపోతుంది. ఇలా రాసిపెట్టుంటే అలానే అవుతుందిలే. ఎందుకలా తిరుగుతున్నావు? ఒక దగ్గర ఉండలేవా? అంటే మన బస్సు వస్తుందో రాలేదో అని చూస్తున్నా. బస్సు వస్తే ఇక్కడ ఆగుతాడుగా, అప్పుడు మనం వెళ్ళొచ్చు. ఎందుకెలా తిరగడం? ఏమన్నారండి? బస్సు వచ్చేస్తుంది, రండి వెళ్ళిపోదాం. బస్సు వస్తుందా? ఏమండి మిమ్మల్ని పిలిచేది రండి, బస్సు వచ్చేసింది. ఏమండి మీకే చెప్పేది, బస్సు వెళ్ళిపోతుంది రండి. ఏమండి మీకు ఏమైనా పిచ్చా? పిలుస్తుంటే రావట్లేదు. ఇప్పుడు బస్సు వెళ్ళిపోయింది, ఇంకో బస్సు వచ్చే వరకు వెయిట్ చేయాలి. నా ఆర్డర్ ఇంకా రాలేదు, అందుకే నేను కూడా రాలేదు. ఆర్డర్ పోతే పోయిందండి, ఇప్పుడు బస్సు వెళ్ళిపోయిందిగా. డబ్బులు నువ్వు కష్టపడి సంపాదిస్తే అప్పుడు నీకు తెలిసేది. అప్పుడు నువ్వు ఇలా మాట్లాడవు. ఏమండి మీరు మాట్లాడే మాటలు చూస్తుంటే మీరు మిడిల్ క్లాసా లేక నేను మిడిల్ క్లాస్ అని అర్థం కావట్లేదండి. నిజంగానే మీ నాన్న కాంట్రాక్టరా లేక కవరింగ్ కోసం అలా చెప్పారా? అలా చూడకండి, మీ నాన్న కాంట్రాక్టరే, మీరు కావాలని ఏం అలా చెప్పలేదు. ఊరికే ఉండలేవా? నోటికేమొస్తుంది, వాగుతూనే ఉంటావు. అంటే కొంచెం నోటుతోలండి, ఇక నుంచి ఏం మాట్లాడను, కామ్గా ఉంటాను. చూడు ఎలా చూస్తున్నాడు. మన ఫిగర్ మంచిదేనో వాడికి వార్నింగ్ ఇచ్చి మనం మంచి పేరు సంపాదించేయాలి. ఏంట్రా అమ్మాయి ఉండరా కనబడితే చాలా బండి ఆఫీస్ మరి లైన్ ఆపుతున్నావు? అమ్మాయికి ఎవరు లేరు అనుకున్నావా? నేను ఉన్నాను రా అమ్మాయికి. ఏంట్రా ఏం మాట్లాడావు? బండి మీద వచ్చామని బలిపా? అయినా 125 cc అంత బలిపారా నీకు? మన దగ్గర హైయెస్ట్ సీసీ అంత తెలుసారా నీకు? హైయెస్ట్ సీసీ బండితో నాకేం పని? డెలివరీ వర్క్ చేయాలంటే ఈ స్కూటీయే కరెక్ట్, లేదంటే వచ్చిందంతా పెట్రోల్ కే పోతుంది. మేడం మీ ఆర్డర్. అబ్బాయా నేను ఇస్తానులే భయ్యా. సారీ బ్రో, కొంచెం ఎక్కువ చేశాను. నువ్వు తను ట్రై చేస్తున్నావని అర్థమవుతుంది. నెక్స్ట్ టైం అయినా కంగారుతో కాకుండా కొంచెం క్లారిటీతో మాట్లాడు, అప్పుడే తనకి నీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. థ్యాంక్స్ బ్రో అడ్వైస్ కి. చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నట్టున్నావు, తనకి నీ మీద కొంచెమైనా మంచి ఇంప్రెషన్ కలిగిందా? లేదు బ్రో, ఏం చేసినా సరే మిస్ఫైర్ అయిపోతుంది బ్రో. సరే ఇది పట్టుకో బ్రో, ఇది నాకెందుకు బ్రో? ఇది ఇప్పుడు కాదులే, తర్వాత నీకు యూజ్ అవుతుంది, అప్పుడు తనకి నీ మీద మంచి ఇంప్రెషన్ కలుగుతుంది. సరే బ్రో, అయినా ఎవరు బ్రో నువ్వు? నా కోసం వచ్చినట్టున్నావు. బ్రో అని పిలిచావుగా, అలానే కంటిన్యూ అవ్వు. సరే బ్రో, అయినా వేరే వాళ్ళ ఆర్డర్ నాకు ఇచ్చేసావు, మరికేం ప్రాబ్లం అవుతా బ్రో? ప్రాబ్లం నేను చూసుకుంటానులే, లవ్ కోసం ఆ మాత్రం చేయొచ్చు. వాడు నీ ఫ్రెండా? అంతసేపు మాట్లాడా? లేదు, ఇప్పుడే ఫ్రెండ్ అయ్యాడు. మరి ఇంత ఫాస్ట్ గానా? నీ అమ్మలు ఫ్రెండ్స్ అవ్వాలంటే ఆలోచిస్తారేమో. అదే మా అబ్బాయిలు 5 నిమిషాలు మాట్లాడితే చాలు ఆటోమేటిక్ గా ఫ్రెండ్స్ అయిపోతాం. సర్లే, బైక్ కోసం అంతలా చెప్పావు, మరి నీకు బైక్ లేదా? ఈజీ అసలు బైక్ నేర్చుకున్నంత ఈజీ కాదు బైక్ కొనడం. అది ఒక డ్రీమ్, చాలా సర్వీస్ వరకు ఫుల్ఫిల్ అవుతుంది. మరి నీ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందా? ఇంకా లేదు, తెలుసు స్ట్రగుల్. బాధపడుకులే,
తొందరలోనే అవుతుంది. నేను ఇన్ని రోజులు బైక్ లేదని బాధపడ్డాను, కానీ ఈ రోజు మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నాను. ఏమలా? అలా బైక్ లేకపోవడం వల్లే కదా ఇలా భక్తి పూజలు వెళ్తాం, అందుకే హ్యాపీగానే ఉంది. అబ్బో, చాలా ఉన్నాయి మన దగ్గర. ఏదో మీ అభిమానం అంతే. మరి ఎలా తింటుంది? కనీసం పక్కన ఒకడు ఉన్నాడు, చెప్పాలని కూడా లేదు. ఏంటి అలా చూస్తున్నావు? దిష్టి పెడుతున్నావా? అదే పని మరి బాబు. చాక్లెట్స్ ఎక్కువగా తినడం వలన ఏమో చాలా దాహంగా ఉంది. చాక్లెట్స్ ఆర్డర్ పెట్టుకున్నప్పుడే వాటర్ బాటిల్ కూడా ఆర్డర్ పెట్టుకోవాలి. నాకేం తెలుసు ఇలా అవుతుందని. అవును, నీకు తినడం తప్ప ఇంకేం తెలియదు. నేను ఇక్కడ ఇంత బాధపడుతుందే నన్ను దెప్పి పొడుస్తున్నావా? చేసేదేమీ లేదు, మళ్ళీ ఆర్డర్ పెట్టడమే బెస్ట్. ఇదిగో వాటర్ బాటిల్ తీసుకో. ఇది ఎక్కడిది? తీసుకో. బ్రో, నాకు దాహంగా లేదు బ్రో. తను ఆర్డర్ పెట్టినవన్నీ చాక్లెట్సే బ్రో. మనిషి అన్న వాళ్ళు ఎవరైనా అంత స్వీట్ తింటే ఖచ్చితంగా దాహం వేస్తుంది. అప్పుడు తనకి ఇది ఇవ్వు. నీకు ఇంగ్లీష్ కావాలా లేక దాహం తిరగడం కావాలా? సర్లే ఇవ్వు. థ్యాంక్స్. ఇదిగో తిను. వద్దులండి, మీరు ఒక్కరికే ఆర్డర్ పెట్టుకున్నారు కదా, మళ్ళీ మాకు ఇస్తే సరిపోదేమో. అమ్మాయిలకి తినాలని ఆత్రం మాత్రమే ఉంటది, కానీ తినే అంత ఓపిక ఉండదు. నువ్వు తిను. మీ ఫ్రెండ్కి మీకు గొడవ ఎక్కడ దిగిపోయినా అని చెప్పారు, మరి మీకు ఎంత తర్వాత కాల్ చేయలేదా ఎక్కడున్నావు ఏం చేస్తున్నావు అని? తను కాల్ చేసింది, కానీ నేనే నన్ను చూసుకోగలను, నీకెందుకని ఫోన్ పెట్టేశా. అవును, మిమ్మల్ని మీరు చూసుకోగలరులేండి. ఏంటి దగ్గరకు వచ్చి కూర్చున్నావు? తినడానికి చాక్లెట్ తెచ్చారు కదా, మనం పంపుకోయేమేమో అనుకున్నాం. అంత సీన్ లేదు, నువ్వు దూరంగా వెళ్ళి కూర్చో అక్కడ. సరే పోతాం. పో. పోతున్నాంగా. బస్సు రావట్లేదని ఆనందపడాలో, అది సెట్ అవ్వట్లేదని బాధపడాలో అర్థం కావట్లేదే. దేవుడా, ఏదో మ్యాజిక్ చెయ్యయ్యా. హలో, ఎవరితో మాట్లాడుతున్నారు? నీతోనే మాట్లాడుతున్నానే. చెప్పు, ఎందుకు మోసం చేసావు? మీకేమైనా పిచ్చా? అవునే, నువ్వంటే నాకు పిచ్చే. కొంచెం దూరంగా వెళ్ళి కూర్చుంటారా? నేను ఎందుకు దూరంగా జరగాలి? దగ్గరికి వస్తా రాగు. అదేంటి, ఇందాక నన్ను వెళ్ళిపోమన్నారు, ఇప్పుడు మీరే నా దగ్గరకు వచ్చి కూర్చుంటున్నారు అంటే మీరు నన్ను ఎదురు ఉండలేకపోతున్నారు కదా? అంత లేదు, అక్కడ ఎవడో ఒక తాగుబోతు వచ్చి కాల్ చేస్తున్నాడు, అందుకే ఇక్కడికి వచ్చి కూర్చున్నాను. అయినా అలా ఎలా తాగుతారు ఒళ్ళు మర్చిపోయేలాగా? మీ మగవాళ్ళకి మందు ఉంటే చాలు కదా. హలో, వారాలు అవ్వడానికి ఒక అమ్మాయి రీజన్ మర్చిపోకండి. లవ్ లో ఫెయిల్ అయితే తాగి పడిపోవాలా? ఒక్కొక్కడు ఒకళ్ళ బాధను ఎక్స్ప్రెస్ చేస్తాడు, వాడేమో అలా చేస్తున్నాడు. అలా ఏం లేదు, మీ తాగడం ఒక రీజన్ ఉండాలి అంతే. ఏంటండి మందు అయితే నేరలా చూస్తున్నారు? వాడిని అంతలా సపోర్ట్ చేస్తున్నావు అంటే నువ్వు కూడా తాగుతావు కదా. ఇదేంటి ఎలా చేసింది? ఏంటి అడిగేది నిన్నే, నువ్వు కూడా తాగుతావు కదా. అంటే నేనేం తాగుపోతుంది కాదండి, ఏదో జస్ట్ ఫ్రెండ్స్ తో సరదాగా తాగుతా అంతే. ఛీ, మీ మగవాళ్ళంతా ఒకటే. ఏమండి, మందు అనేది ఒక ఎమోషన్ అండి, బాధ వచ్చినా సంతోషం వచ్చినా దాంతోనే పంచుకుంటాం. చేసేది చెత్త పని, మళ్ళీ దానికి ఒక రీజన్ ఒకటి. మందు తాగితే మంచోళ్ళు, తాగకపోతే చెడ్డలు అనుకుంటే తప్పండి. ఏ అలవాటైనా లిమిట్ లో ఉంటే తప్పు కాదు, లిమిట్ దాటితేనే తప్పు. నచ్చింది చేసుకో, నాకెందుకు. ఎక్కడికి వెళ్తున్నారు? మీరు ఇక్కడ కూర్చున్నారు అనుకో, నా లవరప్పుడు వాడు ఏమైండు. అదే ఒంటరిగా కూర్చున్నారు అనుకో, వాడు లవరప్పుడు వచ్చేస్తాడు. ఇక మీ ఇష్టం. ఇంకెంతసేపు ఇలా కూర్చోవాలి? వాడు వెళ్ళే వరకు కూర్చుంటే చాలు. నీకు ఇలా బాగుంది కదా నేను పక్కన కూర్చోవడం. బాగుందండి, మీరే వెళ్ళిపోమన్నారు, మీరే వచ్చి కూర్చున్నారు. వెళ్ళిపోమని మీరే వచ్చి కూర్చుంటే ఆ మాత్రం ఉండదా చెప్పండి? మూసుకొని ఉంటే మంచిది, వాడు వెళ్ళిపోగా నేను వెళ్ళిపోతా. దీనికి ఎంత అంత పొగరు కాదు, వాడు ఉన్నప్పుడు ఏదో చేయాలి. ఏమండి, నా చేపట్టుకుని కూర్చోండి. ఈ పక్కన కూర్చొని ఎక్స్ట్రా చేస్తున్నావు కదా. లేదండి, వాడు చూస్తున్నాడు, అలా పట్టుకుని కూర్చుంటే కొంచెం న్యాచురల్ గా ఉంటుంది, మనకు కూడా లవర్స్ లా కనిపిస్తాం, అందుకే అలా చెప్పా.
చెప్తున్నావు? నువ్వు వాడి పేరు చెప్పుకొని కోరికలను తీర్చుకుంటున్నావు కదా. అయ్యో అలా ఏం లేదండి, నేను మీ మంచి కోసమే చెప్పాను. ఇప్పుడు చూడండి, వాడు కనీసం ఇంకా చూడడం కూడా చూడలేదు. వాడు వెళ్ళిపోయేలాగా ఉన్నాడు, ఇంకెలా పట్టుకోవాల్సిన అవసరం లేదు. అయ్యో నేను ఆనందపడి వెళ్ళిపోతున్నాడే, ఇప్పుడు ఏం చెయ్యాలి? బ్రో రే, ఎందుకురా వాణ్ణి పిలిచావు? అంటే వాడు బోట్లు మర్చిపోయాడు, అది చెప్దామని తెలుస్తున్నా. బ్రో నీ బోట్లు మర్చిపోయావు బ్రో. వాడేం మర్చిపోతే నీకెందుకురా? బ్రో థ్యాంక్స్ బ్రో. మీ ఇద్దరు బాగుండాలి బ్రో. నా లవర్ లాగా నువ్వు వాడిని వదిలేకమ్మా. బాగుండాలి మీ ఇద్దరు. సరే అటు కదా. నువ్వు నా పాలిటి దేవుడు బ్రో. నేనంటే నీకు ఇష్టం ఉంది కదా. ఎందుకలా మాట్లాడుతున్నావు? అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే వాడు వెళ్ళిపోయినా సరే ఇంకన్నా చేయవతలేదు కదా, అందుకే అలా అడిగా. అంటే వాడు ఉన్నాడన్న భయంతో నేను కళ్ళు మూసుకున్నా. అందుకే వాడు వెళ్ళిన విషయం నాకు తెలియలేదు కాబట్టి నువ్వు చెయ్యి ఇంకా వదలలేదు. అన్నట్టు నాకే చెప్పాను కూడా మర్చిపోయా. ఏంటది? అంటే నువ్వు అన్నావుగా మనిషి మంచోడైతే చాలు కన్సిడర్ చేస్తా అని, అలా అయితే నన్ను కన్సిడర్ చేయొచ్చు. దేనికి? అంటే నీ లవర్ గా ఉండడానికి. బేసిక్గా నేను చాలా మంచోని, నన్ను అందరూ నా పేరుతో కన్నా మంచోడని పిలుస్తారు. అంత సీన్ లేదు. నేను నిన్ను అస్సలు నమ్మను. కావాలంటే ఇందాక వచ్చిన తాగుబోతైనా కన్సిడర్ చేస్తా కానీ నిన్ను మాత్రం ఈ జన్మలో కన్సిడర్ చేయను. సరే అయితే వాడిని పిలుస్తాగు. బ్రో ఎందుకు వాణ్ణి పిలుస్తున్నావు ఇప్పుడు? అంటే నువ్వు అన్నావుగా వాడిని కన్సిడర్ చేస్తాను, అందుకే పిలుస్తున్నా. నేనేదో కంపారిజన్ కోసం చెప్పా. సరే అయితే నేను ఎంత అడిగిన ఫోన్ నెంబర్ కానీ ఇవ్వచ్చుగా. అసలు ఎందుకు నా బొర్రెలా తినేస్తున్నావు? ఇప్పటి వరకు ఆ తాగుబోతున్న బొర్ర తినేశాడు, ఇప్పుడు నువ్వు తయారయ్యావా? ఏంట్రా చూపు? సమాధానం చెప్పు. సరే ఇంత దూరం వచ్చిన కాబట్టి చెప్తున్నాను, నేను ట్రై చేస్తున్నా. ఆ విషయం నువ్వు తెలుసు, నాకు కూడా తెలుసు. అయితే ఏం చేయమంటావు? కొంచెం నా బాధ అర్థం చేసుకోమంటాను. ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నేను ఎలా కనిపెట్టాలి? నీ పేరు ఊరు తప్ప ఇంకేం తెలియదు. వాడితే ఎప్పుడు కనిపెడతానో కూడా తెలియదు. నువ్వు నన్ను ట్రై చేస్తే నా డీటెయిల్స్ నీకు ఇవ్వాలా? అలా అయితే నన్ను చాలా మంది ట్రై చేస్తున్నారు, వాళ్ళందరూ నా డీటెయిల్స్ ఇవ్వాలా ఏంటి? వాళ్ళకన్నా నీకే బెటర్. కనీసం నీకు నా పేరు ఊరైనా తెలుసు, సంతోషించు. ఎందుకు అలా మనసు లేకుండా మాట్లాడుతున్నావు? అయినా నాకు తెలియక అడుగుతున్నాను. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంటి? ఇప్పుడు నీకు అప్పుడు లవ్ చెప్పకూడదే ఏంటి? నా కోసం నీకేం తెలుసు అని? నీ బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేయడానికి నీకు ఏమైనా జాబ్ ఇస్తున్నా? లేదుగా, లవ్ చేస్తున్నా. నీతో మాట్లాడే టైం వేస్ట్. హలో, నేనంటే నీకు ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలుసు, మరీ ఎక్కువ చేయకు. ఏంటమ్మా నువ్వంటే నాకు ఇంట్రెస్టా? ఛాన్సే లేదు. సరే అయితే నా వైపు చూసి చెప్పు. నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ ఉందని నీకెందుకు అనిపించింది? ఫస్ట్ వన్, నువ్వు మీ ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయని అడిగావు, మళ్ళీ నువ్వే వద్దు అన్నావు. అప్పుడేమంతలా అనిపించలా. కానీ తర్వాత నేను ఫ్లోలో అనుకోకుండా ర్యాపిడో బుక్ చేసుకో అని చెప్పా. నువ్వేమో నాకు ఇక్కడ అడ్రస్ తెలియదు అన్నావు. కానీ తర్వాత యాప్లో చాక్లెట్స్ ఆర్డర్ పెట్టుకుని మరీ తిన్నావు. అంటే నీకు ర్యాపిడో బుక్ చేసుకోవడం తెలుసు, కానీ కావాలని చేసుకోలేదు. సాగుబోతుడు వచ్చినప్పుడు వెళ్ళిపోమని నువ్వే వచ్చి నా పక్కన కూర్చున్నావు. నా చేయి పట్టుకుని చాలాసేపు అలానే ఉండిపోయావు కూడా. అప్పుడే నాకు అనిపించింది నేనంటే నీకు ఇంట్రెస్ట్ ఉందేమో అని. ఇప్పుడు చెప్పు, నేనంటే ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇప్పుడు కూడా ఏదో ఒక రీజన్ చెప్పడానికి ట్రై చేయి. ఓయ్, ఇన్ని అడిగేది ఇందాక నుంచి వాగుతున్నానా? ఏదో ఒకటి చెప్పు. అవును, నువ్వంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ అది ఎప్పుడు ఎలా వచ్చిందో నాకు కూడా తెలీదు. ఒకరి మీద ఇంట్రెస్ట్ అవడానికి ఒక నిమిషం చాలు. ఇంట్రెస్ట్ ఉందన్నాగా, అది చాలు. ఎప్పుడు వస్తే ఏంటి? అయినా ఇంట్రెస్ట్ ఉంటే మరి ఎందుకు నేనే ట్యాక్ చేసావు? ఇప్పుడే చూసి అప్పుడే ఇంట్రెస్ట్ అంటే ఏమనుకోవాలి? పైగా నాకు కూడా క్లారిటీ లేదు ఈ ఫీలింగ్ ఏంటి అని. అసలు నీకు నా మీద ఇంట్రెస్ట్ ఎప్పుడు వచ్చింది? ఫస్ట్ ఎవడో వచ్చి నన్ను ఇబ్బంది పెడితే నువ్వు హెల్ప్ చేసావు, అప్పుడు ఓకే మంచివాడివి అనిపించావు. తర్వాత బస్ స్టాప్ లో చూస్తే ఎవరూ లేరు, నువ్వు కూడా వెళ్ళిపోతున్నావు. అప్పుడు నువ్వు ఉంటే బాగున్నా అని అనిపించింది. అవునా? నువ్వు నా ఇన్స్టా ఐడి ఫోన్ నెంబర్ తెలుసుకోవడానికి పడ్డ పాటలు చూస్తే నాకే నవ్వొచ్చింది. సడన్ గా నాకు వాటర్ కావాలంటే తీసుకొచ్చావు. నేను ఎంత తిట్టినా సరే వెళ్ళిపోకుండా నాతోనే ఉన్నావు. అలా నాకు తెలియకుండా నీ పైన ఇంట్రెస్ట్ వచ్చింది. తర్వాత తాగుబోతుడు వచ్చి మన లవర్స్ అన్నప్పుడు ఏదో తెలియని ఫీలింగ్, సడన్ గా ఏదో అయినట్టు అనిపించింది. అందుకే నేను అలా పట్టుకొని ఉన్నా. ఏంటి, నేను ఎంత దాచుకున్నావా? మరి నేను అంతలా ట్రై చేస్తుంటే కొంచెం రెస్పాండ్ అవ్వచ్చుగా. ఏమో
నాకు క్లారిటీ లేదు. నువ్వంటే ఇంట్రెస్ట్ ఉంది, బట్ ఇష్టం ఇంకా రాలేదు. ఒకసారి ఓకే అనిపిస్తుంది, ఇంకోసారి నాట్ ఓకే అనిపిస్తుంది. నీకు ఇలాంటి నీకు ఇంట్రెస్ట్ ఉంది కదా, ఆ ఇంట్రెస్ట్ ఇష్టంగా మారాలంటే మనం మళ్ళీ మళ్ళీ మీట్ అవ్వాలి. అవునా? అవును, మళ్ళీ మళ్ళీ మీట్ అయితేనే కదా నా మీద ఉన్న ఒపీనియన్ నీకు చేంజ్ అవుతుంది. మనం మళ్ళీ మళ్ళీ మీట్ అవ్వాలంటే కాంటాక్ట్ ఉండాలి కదా. నీ ఫోన్ నెంబర్ ఇది. నిన్ను నమ్మి నా ఫోన్ నెంబర్ నీకు ఇవ్వచ్చు అంటావా? మన ఫేస్ వాల్యూ అలా ఉందన్నమాట. సరే, నెంబర్ వద్దు కానీ ఇన్స్టా ఐడి స్టార్ట్ చేసుకుందాం. నమ్మకం వచ్చిన తర్వాత నెంబర్ ఇద్దు. నా ఇన్స్టా ఐడి నీకు ఇవ్వచ్చు అంటావా? ఇవ్వక, ఇన్స్టా ఐడి ఇవ్వక, ఫోన్ నెంబర్ ఇవ్వక, మరి నెలకే కాంటాక్ట్ అయ్యేది. అలా చూడకు. ఐ లవ్ యూ బేబీ, పద మనం వెళ్దాం. నేను ఎంత నచ్చితే మాత్రం వాళ్ళు డైరెక్ట్ గా చెప్పిస్తావా? అయినా సారీ, నేను అందాక ఒక అమ్మాయి ఫిక్స్ అయిపోయాను, ఇంకేం చేయలేవు. అసలు ఎవడ్రా నువ్వు ఎక్కువ చేస్తున్నావు? వీడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? హలో, తనే నన్ను ఇబ్బంది పెడుతుంది. నువ్వు నోరు మూసుకొని కూర్చో. మినిమం రెస్పెక్ట్ లేదా నాకు? కామ్ గా ఉన్నా అంటే అర్థం కదా. నువ్వు చెప్పు బేబీ, వీడు నిన్నేమైనా ఇబ్బంది పెడుతున్నాడా? ఆహా లేదు బేబీ. సారీ బేబీ, అనవసరంగా నేనే గొడవ స్టార్ట్ చేశాను. నువ్వు చెప్పినట్టు ఈవినింగ్ కి స్ట్రాబెరీ కేక్ ఆర్డర్ చేసుకుందాం. అవునా? నేను కూడా సారీ బేబీ. ఇట్స్ ఓకే బేబీ. ఏంటి స్ట్రాబెరీ కేకా? మా ఫ్రెండ్తో పెద్ద గొడవ అది ఇది అన్నా, అది కేక్ కోసమా? అయినా నీ మొహం చూసినప్పుడు అనుకున్నానే నువ్వు కేక్ కోసం గొడవ టైప్ అని. అసలు ఏంట్రా నీ బాధ? ఇందాక నుంచి చూస్తున్నాను, మేమిద్దరం మాట్లాడుకుంటుంటే నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు? నేను అదే అంటున్నా, మేం మాట్లాడుకుంటే మధ్యలో ఎందుకు వస్తున్నావు? ఆల్మోస్ట్ పని అయిపోయింది అనే టైంలో వచ్చి మొత్తం చెడదబ్బావు. ఏం పని అయిపోవడం రా? నీ మాటలు నాకు ఎందుకో తేడా కొడుతున్నాయి. నువ్వు నిజం చెప్పు, వీడు నేను ఇబ్బంది పెడుతున్నాడు కదా? నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు దాంతో మాట్లాడతావేంటే? నన్ను వే అంటావా? అంటాను, ఏం చేస్తావు? రే నిన్ను. ఇదండి నిజంగా కోటానికి వస్తున్నావు. నువ్వు వద్దులు బేబీ, వీడు అయిపోయాడు నా చేతిలో. నువ్వు ఆగు బేబీ. నన్ను వదలమంటున్నాను, వద్దులు. వంతే ఏం చేస్తావే? కొడతావా? రా చూస్తున్నావు. చూడు బేబీ, వాడు ఎలా మాట్లాడుతున్నాడు. వీడికి ఉంది రోజు నా చేతిలో. రే నువ్వు నోరు మూసుకో. నేను ఎందుకు నోరు మూసుకోవాలి? సరే అయితే దీన్ని వదిలేయాలా? వద్దు. మరి మూసుకొని ఉండే అయితే. అమ్మాయి కాబట్టి జాలిపడి వదిలేస్తున్నాను, లేకపోతే వేరేలా ఉండేది. లేకపోతే ఏం చేస్తావురా నువ్వు? నేను చెప్పను, చేసి చూపిస్తా. రా అయితే చేసి చూపించు. లేదు, తను అంతలా బతిమాలుతుంది కాబట్టి తన ముఖం చూసి నేను వదిలేస్తున్నాను. నీకంత సీన్ లేదులే బేబీ. వీడితో మనకి ఎందుకు టైం వేస్ట్? పద వెళ్ళిపోదాం. ఏం మాట్లాడవేంటి బేబీ? పద. బేబీ 2 minutes ఇప్పుడే వస్తా. నువ్వు ఈ లోపు కార్ స్టార్ట్ చేయి. ఎక్కడికి? ఇప్పుడే వస్తా, ఈ లోపు కార్ స్టార్ట్ చేయి. రే ఎంతసేపు అలా చూస్తావు? ఇందాకంటే నా ఫోన్ నెంబర్ ఇన్స్టా ఐడి కావాలని కాల్ చేసావు, ఇప్పుడు ఇంటిలో కామ్గా ఉన్నావు. అంటే వచ్చింది నువ్వు కాదని చూస్తున్నా. సరే నువ్వు తర్వాత చూద్దు కానీ ముందు నా నెంబర్ నోట్ చేసుకో. సరే, 73374. తను నెంబర్ ఇచ్చింది కదా, ఫోన్ చేద్దాం. హలో. ఇదేంటి నీ వాయిస్ మగాడిలో వస్తుంది? పొద్దునంతా బాగానే ఉందిగా. నా వాయిస్ పుట్టినప్పటి నుంచి ఇంతే. ఇంతకీ నువ్వెవరు? ఎందుకు నీ పేరు మిథునాయేనా? రే అబ్బాయి వాయిస్ పెట్టుకుని అమ్మాయి పేరు పెట్టి పిలుస్తున్నావు, నువ్వెవరా? బ్రో సారీ బ్రో, రాంగ్ నెంబర్. నెంబర్ తప్పుగా ఇచ్చిందంటావా? తెలియదు, తనెందుకు అలా చేస్తుంది? పిచ్చిగా ఆలోచించకరా. తన నెంబర్ ఇస్తుంది ఆనందంలో ఏదో నెంబర్ తప్పుగా కొట్టేసి ఉంటావు. ఇప్పుడు చేసేదేం లేదు, ఫోన్కి వెళ్తే వరకు ట్రై చేయడమే. హలో. హలో, చెప్పు. వాయిస్ ఏంటి తేడాగా ఉంది? అమ్మాయి అబ్బాయో కనుక్కుందాం. ఇంతకీ మీరు అమ్మాయా లేక అబ్బాయా? ఏం అమ్మాయి అయితే అబ్బాయి అయితేనే మాట్లాడతావా? నాతో మాట్లాడవా? అంటే నువ్వు ప్లీజ్ మాట్లాడు బావా. అక్క ప్లీజ్ అక్క, నీ టైప్ కాదక్క.
హే అక్క అంటావేంటి? ప్లీజ్ మాట్లాడు బావా ప్లీజ్. ఎన్నిసార్లు ట్రై చేసినా తను కలవడం లేదేంటి? ఇప్పుడు ఏం చేయాలి? నా లైఫ్లోకి ఆనందం రాకముందే ఆవిరైపోయేలా ఉందే. రే దినేష్, కాలేజీలో క్లాసులో కూడా సరిగ్గా వినవు. కనీసం అమ్మాయి నెంబర్ చెప్తుంటే వినాలి కదరా. తన నెంబర్ చెప్తుంటే ఈయన పల్లెక్కిన బదులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఉంటే ఈ పాట నీకు బాధ ఉండదు కదరా. ఎందుకు పనికొస్తావరా నువ్వు? ఇక చేసేదేం లేదు, తనని మర్చిపోవడమే. అయినా నా స్టోరీ మొదలు కాకముందే మూసిపోయిందంటే చాలా బాధగా ఉంది. లాస్ట్గా ఒక్కసారి ట్రై చేద్దాం, అయితే అయ్యింది, లేకపోతే లేదు. హలో హలో, తొందరలోనే కలుద్దాం.